ఉంది. మీరు ఎంత సహకరిస్తే మాకు అంత హుషారు వస్తుంది. మీరు నేను ఎన్ని పనులు చేసినా మీ ఇంటికి ఒక 6-7 బెనిఫిట్లు వచ్చినా మీరు ఇంకా నసగతా ఉంటే దానికి సమాధానం ఉండదు. ఈరోజు ఎందుకు ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా చరిత్రలోకి వెళ్ళండి, మీకు ₹1 అవినీతి కాకూడదని పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్ర వేసి నేరుగా ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో చేయడం ఇది మొట్టమొదటిసారి. ఇలాంటివన్నీ చేయాలంటే మీ అవగాహన పెరగాలి, మీలో చైతన్యం రావాలి. నేను కూడా అనేక సమాచారాలు తెప్పించుకుంటున్నా. అన్ని సమాచారాలు తెప్పించుకుని ఇప్పుడు నాకు జనార్దన్ రెడ్డి గారు ఒక మంచి మిత్రుడు, మంచి నాయకుడు. అయినా కూడా మేము ఎక్కడన్నా పొరపాటు జరిగితే ఆఫీసర్ని కూడా ఆయన సమస్యలు నిలదీస్తున్నామంటే మొట్టమొదటిసారిగా మేము మీకు జవాబుదారీ. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ ఇవ్వాలనుకున్నా ఇచ్చా. మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే రోజుల్లో ఎప్పుడు బనగానిపల్లిలో జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ముందుకెళ్ళండి. నంద్యాలలో ఆడబిడ్డ బైరెడ్డి శబరి ఎంతో యాక్టివ్గా ఉన్నారు. పార్లమెంట్లో కూడా నంద్యాల గళం వినిపించే తెలుగింటి ఆడబిడ్డ శబరి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళిద్దరి నాయకత్వంలో, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నాయకత్వంలో అన్ని పనులు చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను బనగానపల్లికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదాలు సార్. ఉద్వేగం, ఉత్సాహం, పిడుగుల జడివాన, గంభీరోపన్యాసం, రాయలసీమ, రతనాలసీమ, జలకళహారతి మొదలైన విషయాలన్నీ అద్భుతంగా ప్రపంచించిన మీ సౌజన్యానికి బనగానపల్లె ప్రజానికం నీరాజనం అందిస్తుంది సార్. ప్రజలే ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రజలే అండాదండ, ప్రజలకే కైదండగా ఉంటానన్న మీ సౌజన్యానికి శతదా సహస్రద శతనద సుమాంజలి అర్పిస్తున్నాం సార్. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రివర్యులకు, అధికార వర్గానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్సుమాంజలి అర్పిస్తున్నాం సార్. ప్రియతమ ముఖ్యమంత్రి గారి సభకు విచ్చేసి ఆత్మీయతను చాటి చక్కని సహకారం ఇచ్చేటువంటి రైతన్నలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సమస్య పట్ల సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని సభావేదిక సాక్షిగా చేసినటువంటి గౌరవ సీఎం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గడ్డెక్కించే